ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాన్త్వాం గణపతిం హవామహే కవిం కవీనాముపవిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోధిభిः సీదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీపతే ధీనామవిత్రియమతో శ్రీమహాసరస్వత్యై నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా శ్రీ గురుపీఠం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు అనగా 27/7/2025 నుండి 2/8 అనగా ఆగస్ట్ 2025 వరకు కూడా మేషాది మొదలుకొని రాశి ఫలితాలు మీనరాశి వరకు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కుంభరాశి వచ్చేటప్పటికి ధనిష్ట 3-4 పాదాలు, శతవిషం 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కూడా కుంభరాశి కిందకు వస్తాయి. కుంభరాశిలో కూడా స్త్రీ పురుషులకి ఏలినాటి శని, తర్వాత ఏలినాటి శని ప్రభావం వలన సాధ్యమైనంత వరకు ధర్మకార్యాలు, పుణ్యక్షేత్ర దర్శనం చేయడం వలన చక్కటి ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క రాశి మొత్తం మీద కూడా వ్యాపారాలు చేయదలిచిన వారు కానీ సాధ్యమైనంత వరకు స్పెక్యులేషన్ వైపు కానీ అప్రయత్నంగా అడుగు వేసే ముందు 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అయితే ఉద్యోగస్తులకి ఈ వారం మొత్తం మీద చూసినట్లయితే కొంత ఇబ్బందికరంగానే కనిపించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఉద్యోగంలో ఎవరైతే చేస్తూ ఉన్నారో పైకి అభివృద్ధి పొందే సూచనల సమయంలో కూడా వారి యొక్క పక్కన ఉన్నటువంటి సహోద్యోగుల వల్ల ఇబ్బంది వలన ఆ ఉద్యోగంలో అభివృద్ధి పొందకపోవడమే కాకుండా అనేకమైనటువంటి సమస్యలు ఇరుక్కుని ఉద్యోగము ఇబ్బందికరంగా పడి ఉద్యోగం నుంచి బయటికి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వారం మొత్తం మీదను. అలా కాకుండా ఈ యొక్క ఉద్యోగం ప్రైవేట్ అనే కాదు, ప్రభుత్వ రంగ పరంగా ఉద్యోగం చేసేవారు కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వ రంగ పరంగా ఎవరైతే చేస్తూ ఉన్నారో ఈ వారంలో వారికి సస్పెన్షన్ కూడా వచ్చే అవకాశం అనేది ఈ వారంలో కనిపిస్తోంది. కాబట్టి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో సాధ్యమైనంత వరకు వారు ముందు అడుగు వేసే ముందు 1-2 సార్లు ఆలోచించి వెళ్ళడం అనేది మంచిది. కాబట్టి ఈ వారం మొత్తం మీద కూడా ఉద్యోగస్తులు ప్రైవేట్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఈ వారం మొత్తం మీద కనిపిస్తోంది కుంభరాశి వాళ్ళకి. అలాగే ఈ వారంలో కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అంతటి ఆశాజనకమైన ఫలితాలు అయితే కనిపించటం లేదు. ఒకవేళ ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నా కానీ వారికి కూడా బదిలీలతో కూడినటువంటి డిమోషన్స్ తప్ప మంచి ఫలితాలు అయితే ఏమాత్రం కూడా కనిపించటం లేదు. అలాగే ఈ వారం మొత్తం మీద చూసినట్లయితే రాజకీయ నాయకులకి ఉన్న వరకు ఏదైతే ఉందో సమయాన్ని వెచ్చించి ధనాన్ని కూడా వ్యయం చేసే అవకాశం ఈ వారం మొత్తం మీద కనిపిస్తోంది. ఈ వారంలో అనవసరమైనటువంటి ఖర్చులతో కూడినటువంటి సమస్యలే తప్ప ఎటువంటి మంచి ఫలితాలు అయితే రాజకీయ నాయకులు మాత్రం ఈ వారం మొత్తం మీద కనిపించటం లేదు. అలాగే ఈ వారం మొత్తం మీద చూసినట్లయితే రాజకీయ నాయకులకి కొత్త సంబంధాలు ఏర్పడతాయి కానీ ఆ సంబంధాల వలన ఎటువంటి సత్ఫలితాలు అనేవి వారు పొందడం అనేది జరగదు. దానివలన ఎక్కడికి వెళ్ళినా సరే మీనమేషాలు లెక్క పెడుతూ ఎదురు చూస్తూ ఉండాల్సిందే తప్ప సరైన ఫలితాలు అనేవి విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ వ్యాపారస్తులకు కానీ రాజకీయ నాయకులకు కానీ సమస్యలే తప్ప మంచి ఫలితాలు అయితే ఏమీ కూడా రావటం లేదు ఈ వారం మొత్తం మీద చూసినట్లయితే. తర్వాత విద్యార్థులను చూసినట్లయితే కనుక ఈ విద్యార్థులందరికీ కూడా ఈ వారం మొత్తం మీద మహోన్నత కాలంగా చెప్పవచ్చును. అంటే ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే వీరికి కూడా సీట్లు వచ్చే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ఈ విద్యార్థులకి గురుబలం బాగున్నందువలన మహోన్నతంగా ఉన్నందువలన మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులు అలాగే మంచి పేరు పొందడంతో పాటుగా కూడా మంచి ఉన్నత స్థానాల్లో వారికి సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థుల ఆ యొక్క రంగం పైన వారు ఏదైతే రంగాన్ని వాళ్ళు చూస్ చేసుకున్నారో అంటే వారు చేసేటటువంటి స్పెషలైజేషన్ అని చెప్తాం కదా మనం, అలాగే అంటే ఇంజనీరింగా మెడిసినా అంత స్పెషలైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వాళ్ళకి
చక్కటి అభివృద్ధి కలిగే సూచనలున్నాయి ఈ వారం మొత్తం మీద చూసినట్లయితే. అలాగే ఎవరైతే ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా ఈ వారం అభివృద్ధిలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థుల పరంగా. అంతేకాకుండా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత వరకు ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎవరైనా విదేశీ ప్రయాణం చేసే వారికి కూడా వీసా వచ్చే సూచనలు కూడా ఈ వారం తెలుస్తోంది. అయితే ఇది మొత్తం మీద చెప్పాలంటే ఈ రాశిలో ఈ వారంలో ఆ యొక్క విద్యార్థులకు యోగకాలమనే చెప్పాలి. ఆ తర్వాత వివాహం కోసం చూచే వారికి మంచి ఫలితాలు. అంటే ఇంతవరకు వివాహం కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో ఈ వారంలో వారికి శుభవార్త వినే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ వారంలో సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా సత్ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వ్యవసాయదారులకు కూడా 2 పంటలు కూడా చక్కటి ఫలితాలే వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇంతకు ముందు వరకు పెట్టిన పెట్టుబడి కూడా లాభదాయకంగా ఉండి, లాభదాయకమైనటువంటి ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే పెట్టుబడికి తగినటువంటి ఫలితం అనేది వచ్చే సూచనలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం మొత్తం మీద మనము ఏదైనా మంచి పని చేసి ముందుకు వెళ్ళే సమయంలో మన వెన్నుపట్టి లాగేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా! అలాంటి వాళ్ళు కూడా ఈ వారంలో మీ చుట్టూ తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ ఏ రంగంలో చూసినా కానీ కొంత సమస్య ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు దత్త ఆరాధన, తర్వాత అమ్మవారి ఆరాధన చేయడం వలన చక్కటి ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారం మొత్తం మీద చూసుకున్నట్లయితే అదృష్టమైనటువంటి సంఖ్య 8.